అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయిషా ఛానల్. కొత్తగా మన వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దమ్కా సేమియా. కాదు దమ్కా సేమియా లాంటిది, కానీ దమ్కా సేమియా కాదు. అది ఏందనుకుంటున్నారా మీరు? ఇది కానీ దమ్కా సేమియా చేసుకోలేకపోతే ఇన్స్టెంట్గా ఈ దమ్కా సేమియాని చేసుకోండి. టేస్ట్ మాత్రం దమ్కా సేమియాలానే ఉంటుంది. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. అసలు మీరు ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది, సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. అసలు టైం కూడా తీసుకోదు. అంత బాగుంటుంది. చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఫాస్ట్గా చేసేయచ్చు. అంత బాగుంటుందండి ఈ రెసిపీ మాత్రం. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టండి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఘీని యాడ్ చేసుకోండి. ఘీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 15 జీడిపప్పు పలుకుల్ని వరకు తీసుకున్నాను. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అయినా ఏమైనా తీసుకోవచ్చు. జీడిపప్పును వేసి మంచిగా రోస్ట్ చేసుకొని, అంటే రంగు మారేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి బాదం పప్పును కూడా వేసుకొని వీటి రెండింటిని రంగు మారేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. అంటే దోరగా వాసన వస్తుంది కూడా ఫ్రై అయ్యేటప్పుడు. చూడండి, ఇలా రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి జీడిపప్పు పలుకుల్ని. ఇప్పుడు అదే ప్యాన్లో నేనైతే ఒక గ్లాస్ వరకు సేమియాని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఇంకో గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా కప్పు కొలతతో అయినా వేసుకోవచ్చు. ఇంకా సేమియాని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సేమియా అనేది రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ ఘీలోనే. ఘీ లేకపోతే ఇంకొంచెం ఘీ వేసుకొని సేమియాని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, సేమియా అనేది ఈ విధంగా ఫ్రై అయితే చాలు. సేమియా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే సేమియాని తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1కి 2 చెప్పున వాటర్ తీసుకుంటే, ఒక గ్లాస్ తీసుకున్నాం కదా సేమియా, దానికి ఇంకో గ్లాస్ వాటర్తో యాడ్ చేయండి. అంటే 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ అనేది ఇలా కొంచెం మరగబెట్టండి. వాటర్ అనేది ఇలా మరుగుతున్న టైంలో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. మీ ఇష్టం ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఫుడ్ కలర్ అనేది ఇలా వాటర్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా వేసేసేయాలి. చిన్నగా వేయాలి. సేమియాని వేసేసి ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సేమియాని ఒక 90% వరకు అయినా ఉడకనివ్వాలి. చూడండి, సేమియా ఇక్కడ 90% వరకు కుక్ అయిపోయింది. మనం చేత్తో కొంచెంగా స్మాష్ చేస్తే తెలిసిపోతుంది సేమియా ఉడికిందో లేదో. ఇప్పుడు మనం సేమియా ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 గ్లాస్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ ఇంకొంచెం ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక 1/2 గ్లాస్ కూడా పెంచుకోవచ్చు. ఇంకా షుగర్ని వేసేసి మంచిగా షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా కలపాలి. షుగర్ వేసిన తర్వాత ఇంకా పాకం రావడం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఇంకా షుగర్ వేసిన తర్వాత కొంచెం సేపు ఇలా కలుపుతూ ఉండండి. అప్పుడు షుగర్ ఎక్కడ అంటుకోకుండా మెత్తంగా మెల్ట్ అయిపోతుంది. ఇంకా దీంట్లోకి దంచిన యాలకులను వేసుకొని, మీరు పొడి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఒకసారిగా మొత్తంగా కలిపేయండి. చూడండి, ఇక్కడ పాకం అనేది ఎలా ఉడుకుతుందో. ఈ టైంలో లో ఫ్లేమ్లో పెట్టేసి దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి మంచిగా కలపండి. ఇంకా తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఘీని యాడ్ చేసుకొని, ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఘీ కూడా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిపేసేయండి. ఇంకొకటి జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏమంటే, ఇది తడిగా కొంచెం తేమగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది కొంచెం చల్లారింది అనుకోండి, చాలా గట్టిగా అయిపోతుంది, అసలు ముద్దగా అయిపోతుంది. ఇది కొంచెం తడిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.